మన పోస్చర్ కరెక్షన్కి 30 సెకండ్లో మ్యాజిక్ లాగా ఉపయోగపడేది చూడబోతున్నాం. స్ట్రైట్గా నుంచున్న తర్వాత కుడి కాలుని మోకాల దగ్గర నుంచి ఫోల్డ్ చేసి పైకి లేపిన తర్వాత మోకాల భాగంలో 2 చేతులతో కుడి కాలుని అట్లా పట్టుకుని రొమ్ము దగ్గరికి లాక్కుంటాం. ఎడమ కాలు స్ట్రైట్గా చాపే ఉంటుంది. అలాగే కదలకుండా స్థిరముగా అట్లా ఉండాలి. తూలకూడదు. తూలితే మనకు రానట్లే. స్థిరత్వం ఉండాలి ఆసనంలో. అట్లాగే 30 సెకండ్స్ అట్లాగే కదలకుండా బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని ఉంచాలి. అట్లా 30 సెకండ్స్ ఉన్న తర్వాత ఈసారి ఎడమ కాలుని మోకాల దగ్గర మడిచి చేతులతో ఎడమ మోకాలను అట్లా పట్టుకుని రొమ్ము దగ్గరికి లాగేసుకుని కుడి కాలుని స్ట్రైట్ చేసేసి మీరు పడిపోకుండా ఉండాలంటే ఎదురుగుండా చూపుని ఒకే భాగం మీద శ్రద్ధతో కదలకుండా చూపుని మార్చకుండా అక్కడే చూస్తూ ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అట్లాగే బ్యాలెన్స్గా మీరు ఉండగలుగుతారు. 2 వైపులకి చేసిన తర్వాత స్ట్రైట్గా నుంచుని చేతులను చూడేదో చంపలేసుకోవాలంటే ఎట్లా పెడతాం అలా పెట్టేసి చేతుల సపోర్ట్తో గెడ్డం కింద భాగాన్ని వెనక్కి చూడండి. మనం బెండ్ అవుతూ చేతులతో నెట్టుకోవాలన్నమాట. బాగా చేతులు గుప్పుడు మూసేసి అట్లా గుప్పులతో గెడ్డం కింద ప్రెస్ చేస్తూ గెంటుతుంటే వెనక్కి ఇంకా బెండ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా చేయవలసి ఉంటుంది. అట్లా 3-4 టైమ్స్ 5 టైమ్స్ చేస్తాం.